ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, బిడ్డ నిద్ర పట్టడం లేదా? నీకు ఒక దుర్మార్గుడి కథ చెబుతాను, జాగ్రత్తగా వినమ్మా. గుడ్డిగా నమ్మితే ఫలితం ఎలా ఉంటుందో విని చూడమ్మా అని చెప్పి బాబాగారు ఈ గురువారం నాడు ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారండి. ఇది మన అదృష్టం అనుకోవాలో లేదా దురదృష్టం అనుకోవాలో తెలియదు, కానీ భగవంతుడైతే మనం పడుతున్న కష్టాలకు ఒక దారైతే చూపిస్తాడు. ఆ కష్టాలు ఏ విధంగా వచ్చాయి, వాటికి తగిన ఫలితాలు మనం ఏ విధంగా అనుభవిస్తున్నామో ప్రజెంట్ మన జీవితంలో జరుగుతున్నవి గమనించుకోవచ్చు. కర్మఫలాలు అనేవి ఏ విధంగా అనుభవిస్తారో ప్రతి మనిషి జీవితంలో కష్టం వచ్చినప్పుడే తెలుస్తాయి. కాబట్టి జీవితం చాలా చిన్నది. ఆ చిన్న జీవితంలో మనం ఏ విధంగా మసులుకోవాలి, భగవంతుడు ఎప్పుడూ తోడుగా ఉండాలి అంటే మనం ధర్మాన్ని అంటిపెట్టుకొని ఆ భగవంతుడి పట్ల దయా హృదయంతో ఆయన చూపించే మార్గాన్ని అంటిపెట్టుకొని ఉండాలి. ఎప్పుడు శ్రద్ధ భక్తితో మసులుకోవాలి. అప్పుడే భగవంతుడు శాశ్వతంగా మన జీవితంలో ఆనందాన్ని అందిస్తాడు. మరి ఈరోజు బాబాగారు అందించే ఈ చిన్న కథలో ఎలాంటి ఆంతర్యం దాగి ఉందో తెలుసుకుందాం. అనగనగా నారాయణపురం అనే ఒక సుభిక్షమైన గ్రామం. ఆ గ్రామంలో నిత్యం ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి తాండవిస్తూ ఉండేది. ఆ ఊరి పెద్ద, ఆ ఊరి జమీందారు పేరు వరప్రసాద్ గారు. ఆ ఊర్లో అతని మాటకు ఎదురు లేదు. ఎవరింట ఏ సమస్య ఏర్పడినా వరప్రసాద్ గారి చేతుల మీదుగా అది పరిష్కారం కావాల్సిందే. ఇదిలా ఉండగా ఒకరోజు ఆ ఊరి గుడి పూజారి శివకేశవ జమీందారు గారి దగ్గరికి వచ్చి ఇలా అడుగుతాడు, అయ్యా నమస్కారం, మన ఊర్లో ఉత్సవాలు రాబోతున్నాయి, దాని గురించి మాట్లాడదామని వచ్చాను. చెప్పండి పూజారి గారు, ఈసారి ఉత్సవాలకు నా నుండి మీకు ఎలాంటి అవసరం ఏర్పడిందో. అయ్యా, ఈ ఊర్లో ఏం జరగాలన్నా, ఎలాంటి సదుపాయాలు కావాలన్నా మీ మాట మీదుగానే జరుగుతుంది కదా. మన ఊరి ప్రజలంతా ఒట్టి అమాయకులు, వాళ్లకు ఏమీ తెలియదు. ఇక ఈ ఉత్సవం కూడా మీ చేతుల మీదుగానే జరిపించాలి. అయ్యో దాందేముంది, ఆ అమ్మ చల్లని చూపులు మా ఇంటి మీద, ఈ ఊరి ప్రజల మీద ఉన్నంతకాలం ఈ ఊరు కూడా సుభిక్షంగా ఉంటుంది. అలాగే ఈ ఊరి వాళ్ళ సహాయం లేకుండా మనం ఏమీ చేయలేము. ఎందుకంటే ఊరి వారు ఇచ్చిన చందాలతోనే కదా క్రిందటి ఏడాది మన అమ్మవారి పాత గుడి స్థానంలో కొత్త గుడిని నిర్మించుకున్నాం. అవునండయ్యా, అలాగే ఈసారి పంటలు బాగా పండి అందరి ఇళ్లల్లోనూ లక్ష్మీదేవి కలకలలాడుతోంది. వారందరూ కూడా తలా ఒక చెయ్యి వేసి మన అమ్మవారికి దాదాపు 1,00,000 రూపాయల నగలు సమకూర్చారు. ఏది ఏమైనా వారందరినీ ఒకే మాట మీద నిలిపేది మీరే కదండయ్యా. అంతంత పెద్ద మాటలు ఎందుకులేండి, ఆ అమ్మ అంత అదృష్టాన్ని కలిగించారు అంతే. ఇక ఈ ఏడాది అమ్మవారిని బాగా అలంకరించండి. ఉత్సవం రోజున మన అమ్మవారిని చూడటానికి చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలందరూ తండోపతండాలుగా వచ్చి మన అమ్మవారిని ఎగబడి మరీ చూస్తారు కదా. అవునండి, ఎందుకంటే మన గ్రామంలో ఉన్నటువంటి గొప్ప గుడి ఈ చుట్టుప్రక్కల గ్రామాల్లో ఎవరికీ లేదు కదండయ్యా. ఇక ఈరోజు పూజలు ముగిశాయి, అందుకే గుడి తాళం వేసి తీసుకొని వచ్చానయ్యా. ఇది మీ దగ్గరే ఉంచుకోండి, రేపు ఉదయం మళ్ళీ వచ్చి తీసుకుంటాను అని ఆ గుడి తాళం వరప్రసాద్ గారికి ఇచ్చి వెళ్ళిపోతాడు ఆ పూజారి. అలా ఆ గుడి తాళం గుడి తెరిచి వచ్చినప్పుడు పూజారి వద్ద, మిగతా వేళల్లో జమీందారి గారి వద్ద ఉండేది. ఇక ఆ దేవాలయంలో వరప్రసాద్ గారి కీర్తి చాలా పేరు పొందింది. ఆ ఊరి వారికి ఆయన అమ్మవారి ప్రతినిధిలాగా కనిపించేవాడు. ఇదిలా ఉండగా ఒకరోజు పూజారి ఉదయమే వచ్చి గుడి తలుపులు తెరిచి చూసేసరికి అమ్మవారి నగలు మాయమవ్వడంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురి అవుతాడు, కుప్పకూలిపోతాడు. ఇక ఆ సంగతి తెలుసుకున్న వరప్రసాద్ గారు ఊరి జనంతో పాటు అక్కడికి చేరుకుంటారు. అయ్యయ్యో, గుడి తలుపులు వేసినవి వేసినట్లు ఉండగానే అమ్మవారి నగలు మాయమయ్యాయేమిటి, అసలు ఇది ఎలా జరిగిందో అంతు చిక్కడం లేదేంటి, ఏ పాపాత్ముడు ఈ పని చేశాడో తప్పకుండా అనుభవిస్తాడు అని
పూజారి పడుతున్న ఆవేదన చూసి ఆ గ్రామస్తులందరూ ముఖంలో విచారం తాండవిస్తుంది. ఇంతలో ఆ గ్రామస్తులు ఇలా మాట్లాడుకుంటారు. మనమందరం ఎంతో భక్తితో కష్టపడి సంపాదించిన డబ్బుతో చందాలు వేసుకొని మరీ ₹1,00,000 నగలు చేయించాం కదా. ₹1,00,000 మాటలా? మన పూజారి గారు జమీందారు గారు తప్ప ఆ నగలను మరో మనిషి ఇంతవరకు తాకనైనా తాకలేదు. అంటే ఏంటి నువ్వనేది? ఆ పూజారి దొంగతనం చేశాడన్నా? అయ్యో, అలా ఎందుకంటానండి. అసలు వారు దొంగతనం చేశారు అంటే ఈ ఊర్లో వారే కాదు, రాళ్ళు రప్పలు కూడా నమ్మవు. పాపం వాళ్ళు కాదు, ఇందులో ఎవరో మూడవ వ్యక్తి ఉన్నాడు అన్నది నా అనుమానం. వాడెవడో తెలిస్తే గాని మన అమ్మవారి నగలు మనకు దక్కవు అని వారు మాట్లాడుకుంటూ ఉండగానే వరప్రసాద్ గారు ఆ జనాన్ని తోచుకుంటూ అమ్మవారి విగ్రహం ముందుకు వచ్చి భక్తితో చేతులెత్తి దండం పెట్టి ఇలా అంటాడు. తల్లి, ఇదేం అన్యాయమమ్మా. మేమంతా ఏం ద్రోహం చేయడం వల్ల ఇది జరిగింది? ఈ దొంగతనం ఎవరు చేశారో నువ్వే చెప్పాలి. వాడెవడో తెలిస్తే ముక్కలు ముక్కలుగా నరికేస్తాను అని అంటాడు వేదనతో వరప్రసాద్ గారు. ఇంతలో విచిత్రంగా అమ్మవారి విగ్రహం నుండి మాటలు వినిపిస్తాయి. దాంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడతారు. భక్తుడా, నా మీద భక్తితో నీకు ఉన్న తెలివి కూడా పోతుంది. నా నగలు దొంగలించిన వాడు మీలోనే ఉన్నాడు. వాడు బట్టలు ఉతికే రంగగాడు. వాడిని ఏమీ అనకండి, వాడు అమాయకుడు అని అమ్మవారి విగ్రహం నుండి మాటలు వినపడగానే అప్పటి వరకు అది చూసి ఆశ్చర్యపోతున్న ఆ ఊరి ప్రజలు ఒక్కసారిగా రంగా పేరు వినగానే అందరికీ కోపం కట్టెలు తెంచుకొస్తుంది. అంతవరకు ఆ ఊర్లో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ప్రజల కంటపడి తన్నులు తిన్నవాడే ఇంత పెద్ద దొంగతనం చేస్తాడా, అది కూడా అమ్మవారి సొత్తు అని ఆ ఊరి ప్రజలు రంగాని బరబరా ఈడ్చుకొస్తారు. అప్పుడు వాడు తన మీదకు వచ్చిన నేరం తెలుసుకుని, అయ్యా, అయ్యయ్యో, నాకేం తెలీదు బాబు. ఈ దొంగతనంతో నాకు ఎటువంటి సంబంధమూ లేదు. ఏదో నేను చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ ఉంటానే కానీ అమ్మవారి నగలు నేనెందుకు దొంగలిస్తాను చెప్పండి. నా కళ్ళు పేలిపోతాయ్యా, నన్ను నమ్మి వదిలిపెట్టండి బాబు అని కేకలు పెడతాడు వాడు. అప్పుడు ఆ మాటలు విన్నవారు ప్రసాద్ గారు ఇలా అంటారు. ఒరేయ్, అవి అమ్మవారి నగలురా. అమ్మవారిని నువ్వు ఏమీ అనవద్దు. ముందు ఆ నగలు ఎక్కడ దాచావో చెప్పు, నిన్ను వదిలేస్తాను అని అంటారు వరప్రసాద్ గారు. అలా ఎన్ని విధాలుగా అడిగినా కూడా రంగా మాత్రం నిజం చెప్పడు. చివరకు వరప్రసాద్ గారు అతన్ని గుడిలోకి నెట్టి జాగ్రత్తగా ఆలోచించు. ఇక నువ్వు అసలు అబద్ధం చెప్పకూడదు. ఒకవేళ అలా అబద్ధం చెబితే అమ్మవారికి ఆగ్రహం వస్తుంది. ఆ తల్లి అనుగ్రహం కావాలంటే ముందు నిజం చెప్పు, లేదా ఆగ్రహం చూడాలి అంటే నెత్తురు కక్కుకొని చస్తావు అని రంగాని హెచ్చరిస్తూ గుడికి తాళం వేస్తారు ప్రసాద్ గారు. ఇక ఆ రోజు అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. మరుసటి రోజు వరప్రసాద్ గారు వచ్చి గుడి తలుపులు తెరిచేసరికి ఆ రంగా నెత్తురు మడుగుల్లో చచ్చిపడి ఉంటాడు. అది చూసి ఆ ఊరి ప్రజలు దిగ్భ్రాంతికి గురి అవుతారు. అప్పుడు పూజారి ఇలా అంటారు. అయ్యో, ఇతని ద్వారా ఆ నగలు ఎక్కడున్నాయో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు ఇతను కూడా చనిపోయాడేంటి? ఇంకా ఇప్పుడు ఆ నగల సంగతి మనకెలా తెలుస్తుంది? ఏం చేస్తాం పూజారి గారు? ఆ అమ్మవారు అతన్ని అలా శిక్షించినట్టుంది. ఇది గుడికి అశుభం కూడా. వెంటనే ఆ శవాన్ని బయటకు తీసి మిగతా కార్యక్రమాలు మొదలు పెట్టండి. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అని చెప్పడంతో గ్రామస్తులందరూ కలిసి ఆ శవాన్ని బయటకు తీసి గుడిని శుభ్రంగా కడిగించి శుద్ధి చేస్తారు. అలా కొంతకాలం గడిచిన తర్వాత వరప్రసాద్ గారు ఆ ఊరి వారందరినీ సమావేశపరిచి, చూడండి, జరిగిందేదో జరిగిపోయింది. పోయిన నగలు ఆ రంగాగాడి ప్రాణాలు తిరిగి రావు కాబట్టి ఇక నిన్న రాత్రి అమ్మవారు బోసి మెడతోనూ బోసి చేతులతోనూ కనిపించి ఇలాగే నన్ను ఉంచుతారా లేక నగలు పెడతారా అని అడిగింది. రాళ్లు పేర్చితే గుట్టవుతుంది. మీరందరూ కలిసి తలా ఒక చెయ్యి వేస్తే మళ్ళీ అమ్మవారికి నగలు చేయించవచ్చు, ఏమంటారు అని జమీందారు గారు అడగగా ఆ ప్రజలందరూ ఏమంటాం, మీరు చెప్పింది సరే అంటాం. మీ మాటలు ఎప్పుడైనా కాదన్నామా? అలాగే చేద్దాం, మాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు అని మళ్ళీ ఆ ఊరి వారందరూ చందాలు
చందాలు వేసుకుని అమ్మవారికి నగలు ఏర్పాటు చేయడానికి ఒప్పుకుంటారు. ఆ విధంగా అమ్మవారికి త్వరలోనే ఆ నగలు ఏర్పాటు చేస్తారు. ఏడాది తిరగకుండానే మళ్ళీ అమ్మవారి నగలు మాయమవుతాయి. దాంతో ఆ ఊరంతా మళ్ళీ ఆలోచనలో పడతారు. గ్రామానికి ఏదో చేటు దాపరించింది, మళ్ళీ ఎవరికో మూడింది అనుకుంటూ గ్రామస్తులందరూ దేవాలయం వద్దకు చేరుకుంటారు. వరప్రసాద్ గారు దేవతకు చేతులెత్తి నమస్కరించి, తల్లి, మీ నగలు మళ్ళీ మేము కాపాడలేకపోయామమ్మా. ఎందుకు మమ్మల్ని ఇలా పరీక్షిస్తున్నావు, శిక్షిస్తున్నావు? ఇంత దుర్మార్గానికి ఒడికట్టిన దుర్మార్గుడు ఎవరో దయచేసి చెప్పమ్మా అని వేడుకుంటాడు. అయితే అమ్మవారు పలకదు. దాంతో వరప్రసాద్ గారు ఆవేశంతో ఆత్మహత్యకు తలపడి తన బొడ్డులో నుండి చురకత్తి తీసి తనను తాను పొడుచుకోబోతాడు. అక్కడున్న ప్రజలందరూ భయపడిపోతారు. అంతలో విగ్రహం నుండి ఈ మాటలు వినిపిస్తాయి. భక్త, నువ్వు చావకు. ఈ ఊరి నుండి నేనే వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను. మీ ఊరిలో దుర్మార్గులున్నారు. ఈసారి నా నగలు కాజేసినవాడు ఆ వెంకటయ్య. అసలు నిజం చెప్పకూడదని అనుకున్నాను, కానీ నువ్వు ప్రాణత్యాగం చేయడం చూడలేక ఈ విషయాన్ని చెబుతున్నాను అని అమ్మవారి విగ్రహం నుండి మాటలు వినిపిస్తాయి. ఆ పేరు వినగానే వెంటనే వెంకటయ్యను పట్టుకోవడానికి గ్రామస్తులు పరిగెడతారు. వరప్రసాద్ గారు వాళ్ళందరితో ఇలా అంటాడు, ఆ వెంకటయ్యను ఏమీ అనవద్దు. ఈసారి వాడు నగలు జాడ చెప్పకుండా చావకూడదు. మళ్ళీ 1,00,000 రూపాయల నగలు మనం తేగలమా? అందుకే ఎవరూ ఆవేశపడవద్దు అని అంటాడు వరప్రసాద్. కానీ ఆయన అనుకున్నట్టు జరగదు. ఆ వెంకటయ్య కోసం వెళ్ళిన వారు తిరిగి వచ్చి ఆ వెంకటయ్య నిన్న రాత్రి బలవంత మరణం పొందినట్టు చెబుతారు. ఈ మాట వింటూనే వరప్రసాద్ గారు కుప్పకూలిపోతారు. ఆయన స్పృహ తప్పి పడిపోవడం చూసి, అయ్యయ్యో జమీందారు గారు, మీకేమైంది? మన ఊరికి ఏమవుతుందో అర్థం కావడం లేదు. ఈ పరిణామాలు మన ఊరికి మంచిది కాదు. పూజారి గారు, దీనికి మీరే పరిష్కారం చెప్పాలి. వరప్రసాద్ గారికి అమ్మవారంటే చాలా భక్తి. ఆమెకు చేయించిన నగలు 2 సార్లు పోవడంతో ఆయన తట్టుకోలేక పడిపోయాడు. ఈసారి కూడా చందాలు వేసుకుని ఆ నగలు చేయిస్తామని అమ్మవారికి మొక్కుకోండి. అలాగే అమ్మవారు మనల్ని కరుణిస్తుంది. ఏమో చూద్దాం అనే పూజారు గారు మళ్ళీ సలహా ఇవ్వడంతో మళ్ళీ ఆ గ్రామస్తులంతా చందాలు వేసి అమ్మవారికి నగలు చేయిస్తామని మొక్కుకున్నాకే వరప్రసాద్ గారు కళ్ళు తెరుస్తారు. ఇక కళ్ళు తెరవగానే వాళ్ళు ఇలా మొక్కుకున్నామని చెప్పగానే వరప్రసాద్ గారు వారిని మందలిస్తూ, మీకేమైనా మతిపోయిందా? నా ఒక్క ప్రాణం కోసం మీ ఇళ్ళన్నీ గుల్ల చేసుకుంటారా? అదేం మాటండి, మీరు చల్లగా ఉంటేనే కదా ఇల్లు వాకిలి అని అంటారేంటి? గ్రామస్తులు ఆ విధంగా 3వసారి కూడా నగలు ఏర్పాటు చేస్తారు. కానీ ఈ నగలు పోవు అన్న నమ్మకం ఎవ్వరికీ లేదు. అయితే పెళ్లి చేసుకుని నగరం వెళ్ళిపోయిన ఆ గుడి పూజారి కూతురు రాధ, ఆమె భర్త కృష్ణ అప్పుడే ఆ ఊరికి తిరిగి వచ్చి ఊర్లో జరిగింది తెలుసుకుని ఇలా అనుకుంటారు, అదేంటి నాన్నగారు, చెప్పేది వింటుంటే నాకు అసలు నమ్మబుద్ధి కావట్లేదు. అసలు అమ్మవారేమిటి, పలకడమేంటి? ఇది అసలు సాధ్యమేనా? అవును, నాకు మరో అనుమానం కూడా ఉంది. ఆ బంగారం మాయమైన తర్వాత దొంగగా చెప్పబడ్డవారు చావటం కూడా ఏదో అనుమానంగానే అనిపిస్తుంది. అవును, ఈ ఊర్లో ఎవరో ఆ దేవతని అడ్డం పెట్టుకుని నాటకం ఆడుతున్నారేమో అనిపిస్తుంది. కానీ ఈ సంగతి ఈ ఊర్లో ఎవరికి చెప్పినా నమ్మరు. ఎందుకంటే ఈ ఊర్లో వారికి అమ్మవారంటే అపారమైన విశ్వాసం. నువ్వు చెప్పేది నిజమే, దీనికి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది, చూద్దాం అని భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకుంటారు. ఆ అమ్మవారు ఈసారి ఈ ఊరిని ఏ విధంగా కరుణిస్తుందో అని ఇద్దరూ ఆలోచించుకుని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత రాధ కృష్ణతో ఇలా అంటుంది, మీరు ఈసారి ఆ నగలు పోకుండా చూసుకోవాలి. అంతేకాదు ఆ దొంగను కూడా బయట పెట్టాలి. లేకపోతే మళ్ళీ నగలు పోవటమే కాకుండా మరొక అమాయకుడి ప్రాణాలు కూడా పోతాయి అని అంటుంది రాధ. దాంతో కృష్ణ కొంతసేపు ఆలోచించి ఆమెతో ఇలా అంటాడు, అది సరే గాని ఇది చెప్పు, అసలు ఆ గుడి తాళాలు ఎవరి దగ్గర ఉంటాయి? అది మా నాన్నగారు ప్రతిరోజు సాయంకాలం దీపారాధన చేసిన తర్వాత తాళం వేసి ఆ తాళాలని జమీందారు గారు వరప్రసాద్ గారికి ఇచ్చేస్తారు. అవునా? అయితే మరి ఇంకేమి, ఈరోజు దీపారాధన నువ్వే చెయ్యి. తాళాలు తెచ్చి నగలన్నీ జాగ్రత్తగా దాచి మీ నాన్నకు అనుమానం కలగకుండా ఈ పని చేశావంటే మిగిలింది నేను చూసుకుంటాను అంటూ కృష్ణ తన పథకమంతా ఆమెతో వివరిస్తాడు.
రాధ ఆ రోజు సాయంత్రం గుడికి వెళ్ళి దీపారాధన చేస్తానంటూ వాళ్ళ నాన్న దగ్గర తాళం చెవి తీసుకుని గుడికి వెళ్ళి తిరిగి రొప్పుతూ పరిగెత్తుకుంటూ తండ్రి వద్దకు వచ్చి, నాన్న, అమ్మవారి నగలు మళ్ళీ మాయమైపోయాయి, ఒక్కసారి నాతో పాటు రండి. అప్పుడు ఇద్దరూ కలిసి పరుగు పరుగున గుడికి వెళ్ళి అమ్మవారి నగలు మాయమైన సంగతి కళ్ళారా చూసి వరప్రసాద్ వద్దకు వెళ్ళి ఆ వార్తని చెబుతారు. వరప్రసాద్ గారి కళ్ళు చింత నిప్పుల్లా అవుతాయి. ఆయన గుడికి వచ్చి చూస్తాడు. నగలు లేని మాట నిజమే. పట్టపగలే నగలు మాయమయ్యాయంటే అది నీకు తెలియకుండా ఎలా జరిగింది పూజారి అంటూ ఆ పూజారి వంక చురచురా చూస్తాడు. ఆ పూజారికి నోటి మాట రాదు. ఇక ఆ వరప్రసాద్ గారు అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. క్షణాల మీద ఆ వార్త ఊరందరికీ తెలిసిపోతుంది. ఈసారి మళ్ళీ ఎవరికో మూడింది. దొంగతనాలు చేస్తున్న వాళ్ళు చస్తున్నా కూడా ఇంకా దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. ఎంత ధైర్యం ఉంటే అమ్మవారితోనే చెలగాటమాడటమేంటి అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఆ రాత్రి గడవనిచ్చి మరునాడు తెల్లవారగానే జనమంతా గుడి దగ్గరికి చేరుకుంటారు. వరప్రసాద్ గారు దొంగ ఎవరు అని అమ్మవారిని అడుగుతారు. అమ్మవారు మళ్ళీ పలుకుతుంది, ఇక నేను పలికేదే లేదు. ఈ ఊర్లో చాలా దుర్మార్గులు ఉన్నారు. ఇక మీరు నగలు చేయించబోము అని నాకు మాట ఇస్తే అప్పుడు ఆ దొంగ పేరు చెబుతాను అని అమ్మ పలకడంతో ఆ గ్రామస్తులు అందరూ సరే అంటారు. ఈసారి నా నగలు పట్ట పగలే దొంగలించిన వాడు ఆ నాగరాజు అని అంటుంది అమ్మ. వెంటనే కొందరు వెళ్ళి నాగరాజుని బరబరా ఈడ్చుకొస్తారు. అప్పుడే అక్కడ ఉన్న కృష్ణ జనంతో, ఆగండి, ఎందుకో ఈసారి అమ్మవారు అబద్ధమాడిందనిపిస్తుంది, అసలు సంగతి నేను తెలుస్తానంటూ విగ్రహం కేసి చూసి, తల్లి, జాగ్రత్తగా ఆలోచించుకొని మరీ చెప్పు, నగలు తీసినవాడు నిజంగా నాగరాజేనంటావా, లేదంటే అనవసరంగా ఒక అమాయకుడి ప్రాణాలు మళ్ళీ పోతాయి అని అంటాడు. దాంతో ఆ విగ్రహం నుంచి కోపంగా మాటలు వినిపిస్తాయి. ఎవడు వాడు, నన్నే శంకిస్తున్నాడు, ముందు వాడిని శిక్షించండి అని అమ్మవారి పలికిన మరుక్షణం ఆ ఊరి జనం కృష్ణా మీదికి ఆవేశంతో ఉరుకుతారు. ఇంతలో రాధ వాళ్ళని ఆగమని చెప్పి, ఆగండి, అమ్మవారు చెప్పింది పచ్చి అబద్ధం. అసలు ఇవిగో నగలు నా దగ్గరున్నాయి, వాటిని తీసింది నేను అంటూ తన చేతిలో ఉన్న మూటను విప్పి అక్కడ పెడుతుంది. దాంతో అందరూ నిర్ఘాంతపోతారు. అమ్మవారు ఎందుకు ఇలా చెప్పింది అని వారందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవటం గమనించిన కృష్ణ, ఇలా అబద్ధాలు చెప్పే దేవతను నేను ఎప్పుడూ చూడలేదు, ఈ అమ్మవారిని మీకు ప్రత్యక్షంగా చూపిస్తాను కూడా అంటూ ఆ అమ్మవారి విగ్రహం వెనుక దాగి ఉన్న ఒక మనిషిని బయటకు లాగుతాడు. కృష్ణ ఆమెను చూసి ఆ ఊరి వారంతా అవాక్కైపోతారు. ఆ మనిషి ఎవరో కాదు, జమీందారు గారి పాలేరు పెళ్ళాం. నిజం చెప్పకపోతే చంపేస్తామని బెదిరించిన తర్వాత ఆమెలా అంటుంది, అది ప్రతిసారి దేవత మీద ఉన్న నగలు కాజేస్తున్నది మన జమీందారు గారే. ఇలా ప్రతిసారి ఆ విగ్రహం వెనుక నన్ను ఉంచి ఆయన చెప్పిన విధంగా చెబుతున్నాను అని అసలు నిజం బయటపెడుతుంది ఆమె, ఆ పని మనిషి. ఇంతలో వరప్రసాద్ గారు అక్కడి నుండి తిన్నగా జారుకుంటాడు. కృష్ణ జనాన్ని తీసుకుని ఆ జమీందారు గారి ఇంటికి వెళ్ళేటప్పటికీ ఆయన కాజేసిన నగలను తీసుకుని పరారీ అయ్యే ప్రయత్నంలో ఉంటాడు. దాంతో కృష్ణ వరప్రసాద్ గారి దగ్గర నుండి అమ్మవారి నగలు లాక్కొని ఆయనను ఊరు వదిలి వెళ్ళిపోమంటారు. అలా ఆ అమ్మవారి పేరుతో జమీందారు గారు మోసం చేయడం ఆ రోజుటితో ముగిసిపోతుంది. ఆనాటి నుండి ఆ ఊరి జనమంతా తామే అమ్మవారి బాగోగులు చూసుకుంటూ ప్రతి ఏడు ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ విధంగా గుడి పూజారి కూతురు అల్లుడు చేసిన మంచి పనికి ఆ ఊరంతా మెచ్చుకుంటారు. చూసారా, దీన్ని బట్టి బాబాగారు మనకు ఎలాంటి సందేశం ఇచ్చారో, మన చుట్టూ దుర్మార్గులు ఏ విధంగా ఉంటారో, మనల్ని మోసం చేసేవాళ్ళు మన చుట్టూనే ఉండి మన పతనాన్ని కోరుకునేవారు ఎందరో ఉంటారు. మనం జాగ్రత్తగా ఉండాలి. అందరూ నా వాళ్లే అని మాత్రం నమ్మకూడదు. ముఖ్యంగా మనం ఎంతగానో నమ్ముతూ ఉంటామే, అలాంటి వారే మనల్ని ఒక్కొక్కసారి మోసం చేస్తారు. వాళ్ళ మోసం ఒక్కసారిగా బయటపడితే మనం తట్టుకోలేము. ఆ బాధ ఏ విధంగా ఉంటుందో జీర్ణించుకోలేము. కాబట్టి అందరితోనూ ఎంతో ఆప్యాయంగా ప్రేమని వలకబోస్తూ ఎంతో నిజాయితీగా ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఇలాంటి ఎదురు దెబ్బలు మనకు తగులుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది, అలవాటు చేసుకోవాలి. ప్రతి మనిషి జీవితంలోనూ ఇలాంటి వారు ఉండవచ్చు. కాకపోతే అలాంటి వారిని ఎంతవరకు దగ్గరకు తీసుకోవాలో అంతవరకే వాళ్లకు
స్థానాన్ని కల్పించాలి. అంతేకాని చనువిచ్చి వారిని నెత్తిన పెట్టుకొని మనం పూజించకూడదు. మన జీవితంలో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అలాగే సంతోషం రావాలంటే చాలా సమయం పడుతుంది. ఆ సంతోషం నీ జీవితంలో కూడా రావాలి అని నువ్వు కోరుకుంటే ఖచ్చితంగా సాయి సూచనలను, సాయి సందేశాలను, సాయి చెప్పే బోధనలు వింటూ ఉండు. ఏ విధంగా నువ్వు జీర్ణించుకొని నీ జీవితాన్ని బాగు చేసుకోవాలో అంతా నీ చేతుల్లోనే ఉంది. ఈరోజు బాబాగారు అందించిన ఈ సందేశం నిజంగా మన జీవితంలో కూడా జరగవచ్చు. అలాంటి వారి ఆటలు కట్టించాలంటే ఆ భగవంతుడి అండ తప్పనిసరిగా ఉండాలి. మరి అంత బుద్ధి, జ్ఞానం సంపాదించుకోవాలి కదా. మరి ఈరోజు బాబాగారు అందించిన ఇంత గొప్ప సందేశాన్ని ప్రతి ఒక్కరికి అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.